అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జితికంది. ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నారో ఒక్కసారి మా ఛానల్ చూసి విజిట్ అయ్యి మా వీడియోస్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ ఏంటంటే మీకు ఒక మంచి టెంపుల్ చూపించబోతున్నాం. ఇవాళ మనం చూడబోయేది చాలా పవర్ఫుల్ శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి టెంపుల్. ఇది వచ్చేసి బండ్లగూడ జాగీర్లోని చాలా ఫేమస్ టెంపుల్. కాళీ మందిర్ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెళ్ళిపోతే 1.5 కిలోమీటర్ లోపలికి చాలా పవర్ఫుల్ అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ గురించి ఎక్కువ ఎవరికి తెలీదు, కాబట్టి ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఎంత పవర్ఫుల్ అనేది మన టెంపుల్ అయ్యగారు ఇంకా వాళ్ళ కమిటీ మెంబర్స్ అనేది మొత్తం అందరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి హనుమాన్ స్టాచ్యూ చాలా పెద్దగా బాగుంటుంది. తర్వాత స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కగానే మనకి ఎల్లమ్మ తల్లి ఉంటుంది, తర్వాత పోచమ్మ తల్లి, ఆ తర్వాత శివాలయం ఉంటుంది. ఫస్ట్ మనమైతే ఎల్లమ్మ తల్లిని చూసేద్దాము. ఎల్లమ్మ ఇక్కడ స్వయంగా వెలిసిందంట, కాబట్టి స్వయంభూ ఎల్లమ్మ తల్లి కాబట్టి అందరూ భక్తులు చాలా నమ్ముతారు. ఒక్క కొబ్బరికాయ కొట్టుకొని ఎలాంటి కోరిక కోరినా మన కోరికలు తీరుతాయి అనేది ఇక్కడ భక్తుల నమ్మకము. అండ్ పక్కకి పోచమ్మ తల్లి, సోమవారం బాలామణి అమ్మవారు అని కూడా అంటారంట. ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. అయితే ఈ టెంపుల్లో ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clock అయితే హారతి ఉంటుంది. చాలా బాగా చేస్తారు హారతి. తర్వాత ఎవ్రీ ఫ్రైడే పారాయణాలు చేస్తారు. పారాయణాలు చేయడానికి కూడా చాలామంది వస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. అలానే ఎవరైతే టెంపుల్కి వచ్చి పీస్ఫుల్గా పారాయణాలు చేసుకుందాం అనుకుంటున్నారో చాలా హ్యాపీగా వచ్చేసేయచ్చు. అండ్ ఇంకా ఇప్పుడైతే శివాలయం చూసేద్దామండి. యాక్చువల్లీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్, బట్ ఓన్లీ రేణుకా ఎల్లమ్మ అండ్ పోచమ్మ తల్లి మాత్రం ఉంటుండే. ఇప్పుడు రీసెంట్గా శివాలయం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ లోపల శివుడి ప్రతిష్ట మాత్రం అయిపోయింది. ఇంకా టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వలేదు. బయట ఇంకా విగ్రహాలు ప్రతిష్ట అవన్నీ ఉన్నాయి. ఫండ్స్ కోసం అనేసి వెయిట్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు టెంపుల్ని విజిట్ చేసి మొత్తం చూసి మీకు ఎంత తోస్తే అంత ఫండ్స్ ఇచ్చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి మనమైతే చాలా హెల్ప్ఫుల్గా ఉందాము. టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఫండ్స్ ఇస్తే చాలా మంచిది, మన పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. ఈరం చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మా దగ్గర చాలా అలాగే మన ఆలయ ప్రాంగణంలో కొద్ది నెలల ముందు అనుకుంటున్నాను, ఒక చిలక వచ్చిందమ్మ, రామచిలక. ఆ రామచిలక కూడా ఎట్లా అంటే ప్రతి ఒక్క రామచిలక ఆడ బయట కానీ ఇంట్లో కానీ పోస్తే ఆ చిలకకి జామ పండు అంటే చాలా ఇష్టం. కానీ ఈడ అమ్మవారు సన్నిధానంలో వచ్చిన ఆ చిలక అమ్మవారికి పోసిన వడి బియ్యము, అమ్మవారికి పెట్టిన కొబ్బరి పచ్చు తప్ప మళ్ళీ ఏం తినకుండగా అది ఒక అద్భుతమే. ఎందుకంటే ఆ చిలక యాడికి వెళ్ళినా కూడా పొద్దున పూట సాయంత్రం పూట ఈడ వచ్చి ఆ బియ్యము కొబ్బరి మొక్కలు తిని వెళ్తుండే. ఇప్పుడు ఆ చిలక మాయ అయిపోయింది. ఆ చిలక ఆడవున కూడా మళ్ళీ అమ్మవారు ఖండించాలని మేము అమ్మవారి దగ్గర పెట్టుకున్నాం. అలాగే మా ఆలయ ప్రాంగణంలో ఒక పాము ఉందమ్మా. అది ఎట్లా ఉంటుందంటే ఒక 12 feet అడుగులు అనుకుంటా నేను. దానికి ఏజ్ అయింది, తెల్లవి ఎండలు కూడా ఉన్నాయి. కానీ దాని విశేషత ఏదంటే ఆ పాము ఎవరికైనా చూస్తే మాయ అవుతుంది. ఆడ నుంచి ముందుకు పోదు కానీ మాయ అవుతుంది. ఆ అమ్మవారు నిజంగా ఇక్కడ వెలిసినన్న దానికి నా పెద్ద సాక్షి ఇంకోటి ఏం లేదనేది మేము చెప్తున్నాం. మీరు వేడుకున్న పని అయినాక మీరు మర్చిపోతే మిమ్మల్ని మా అమ్మవారు కూడా కన్నులో వచ్చి మీరు చేసిన పని అయింది, మీరు ఎందుకు వస్తలేవు అని కూడా చెప్పిన కొద్ది సంగతులు కూడా మన దగ్గర జరిగాయి. కాబట్టి ఈ మన ప్రాంతంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఇంకా మన సిద్ధి వినాయక స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గర కంకణ భాగ్యం ఎవరికి లేదో వాళ్ళు వచ్చి ఒకసారి ఆ శివలింగంకి కంకణం కట్టి ఒకసారి జలాభిషేకం కానీ పంచామృతాభిషేకం చేసితే
వారికి కంకణ భాగ్యం కూడా వస్తుంది. అలాగే ఈ కొద్ది రోజు ముందే మన టెంపుల్ ఆలయ కమిటీ వాళ్ళు భక్తులు అందరి సహకారంతో మేము అభయ ఆంజనేయ స్వామి 24 అడుగుల అభయ ఆంజనేయ స్వామిని ఆహ్వానం చేసుకున్నాము. కొద్ది రోజులో మన ఆలయ కమిటీ వాళ్ళు భక్తుల సహకారంతో ఆడనే మేము ఒక ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కూడా ప్రతిష్టాపన చేయాలని, నవగ్రహాలు కూడా వచ్చేసినాయి. మంటపాలు కూడా విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మండపం ఇచ్చినారు తాతలు. అలాగే మన ఆంజనేయ స్వామికి మరియు ఈ నవగ్రహాలకి మంటపం కానీ దానికి సంబంధించిన ఏదో ఒక రకంగా మనకి మీరు విరాళం ఇవ్వాలని నేను వేడుకుంటున్నాను. ఇక్కడ పవిత్రమైన అమ్మవారి గుడి ఇక్కడ. ఎందుకంటే ఒక కోడిపుంజు ఒక భక్తుడు తెచ్చి ఇక్కడ కట్ చేసి కొద్ది దూరం పోయి వెనుక కూర్చొనంతనే మాయమైపోయింది. అది ఎక్కడ పోయింది అనేది అర్థం కాక మళ్ళా ఆ భక్తుడు ఇంకో వేరే కోడిపుంజులు తెచ్చి ఇక్కడ కోయడం అయింది. ఇక్కడ అంత భద్రత లేకుండా ఉండే అప్పుడు, ఇప్పుడైతే భద్రత చాలా ఏర్పడ్డది. అదేవిధంగా ఒక మేక చిన్న రాయిపైనే ఉన్నటువంటి చిన్న గుడి వెలిసిండి, దాంట్లోకి ఏది జ్వరపడాలంటే కష్టం ఉంటే అటువంటి దాంట్లో మేక పొట్టేలు ఆ గుళ్ళేకు దొరికి మనకు ఎదురుగా ముఖము సాక్షాత్కరించిందంటే అది చాలా పవిత్రంగా మేము భావిస్తాము. ఇక్కడ అమ్మవారికి చాలా విశేషమైన ఆదరణ, భక్తి, తర్వాత అంతా కూడా అమ్మవారికి ఉంది. కాబట్టి ఈ పవిత్రమైన దేవాలయంగా మనమందరము భక్తులంతా కూడా భావించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా మేము ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్, కార్, బైక్, ఎలాంటి ఇన్సూరెన్స్ కావాలన్నా మీరు రెన్యువల్ చేసుకోవడానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మేమైతే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్తో మాత్రం డీల్ చేస్తాము. సో మీకు పాసిబుల్ అయినంత మంచి కొటేషన్కి మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ కాంటాక్ట్ అస్. మేము డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మేము ఎంతో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.